అందరికీ నమస్కారం. ఈరోజు శివానందలహరిలోని 31వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా స్వామిని స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం. కేయూరాణిన భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతామూర్ధజాః వాణ్యేకాసమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఇప్పుడు శివానందలహరిలోని 31వ శ్లోకం. ఓం నమః శివాయ. నాలం వా పరమోపకారకమిదం త్వేకం పశూనాం పతే పశ్యన్ కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుం సర్వామర్త్య పలాయనౌషధమతిజ్వాలాకరం భీకరం నిక్షిప్తం గరళం గళేన గళితం నోద్గీర్ణమేవ త్వయా. ఓ పశుపతి, నీ లోపల బయట ఉన్న చరాచర ప్రాణులను రక్షించుటకు మరియు సమస్త దేవతలు భయంతో పారిపోకుండా నిలుపచేయుటకై అతిగా జ్వేలించు భయంకరమైన గరళమును నీ కంఠములో ఉంచుకొని మింగలేదు, కక్కలేదు. నీవు చేయు ఈ ఒక్క మనోపకారము చాలదా? ఈశ్వరా, నీ గర్భము లోపల బయట ఉన్న సమస్త లోకములను జీవులను రక్షించుటకై భయముతో పారిపోతున్న దేవతల భయ నివారణ కొరకై మహోగ్రముగా జ్వలిస్తున్న హాలాహలమును మింగకుండా క్రక్కకుండా నీ కంఠమునందు నిలిపావు. నీవు జగతికి చేసిన ఈ మహోపకారము చాలదా స్వామి? రేపు 32వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఓం నమః శివాయ.